నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నల్గొండ జిల్లాలో చిరుత దాడిలో 2 గాయాలు. ఎట్టకేలకు బంధించిన అటవీ శాఖ సిబ్బంది. ఎల్బీనగర్ అండర్ పాస్, కామినేని పైవంతెన ప్రారంభం. వాహనదారులకు తీరనున్న ట్రాఫిక్ ఇక్కట్లు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం చేసిన బలగాలు. బాంబులు అమర్చిన కారును పేల్చేసిన సిబ్బంది. ఏపీలో కొత్తగా 54 మందికి పాజిటివ్. 2841కి పెరిగిన బాధితుల సంఖ్య. దేశవ్యాప్తంగా ఆగని కరోనా మహమ్మారి వ్యాప్తి. జూలైలో పతాక స్థాయికి చేరుతుందని నిపుణుల హెచ్చరిక. నల్గొండ జిల్లాలో చిరుత కలకలం రేపింది. మర్రిగూడ మండలం రాజపేట తండా వద్ద ముళ్లకంచెలో చిరుత చిక్కుకుంది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది ముళ్లకంచె నుంచి చిరుతను తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అటవీశాఖ సిబ్బందిపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటనలో 2 అటవీశాఖ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయినా ధైర్యంగా ఆపరేషన్ కొనసాగించిన అటవీ సిబ్బంది చిరుతను బోనులో బంధించారు. నల్గొండ జిల్లాలో చిరుత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ నాయుడు తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, బంధించిన చిరుతను ఎక్కడికి తరలించారు? బంధించిన చిరుతను నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే అంబులెన్స్ సిద్ధం చేసి ఆ అంబులెన్స్ లోకి చిరుతను ఎక్కించగలిగారు. చిరుతను పట్టుకునే క్రమంలో ఇప్పటికే ఇద్దరు రెస్క్యూ టీంకు గాయాలయ్యాయి. వారికి అంటే స్వల్ప గాయాలని చెప్పవచ్చు. చిరుత దాదాపు 2 గంటలకు పైగా ఇబ్బంది పెట్టింది. ఇటు పోలీసులు కానీ, అటు రెవెన్యూ కానీ, అటవీ శాఖ మొత్తంగా ఈ విభాగాలన్నీ కూడా విస్తృతంగా గాలింపు చేపట్టి ఆ చిరుతను పట్టుకోగలిగాయి. ఎందుకంటే అది ముందుగా ముళ్ళ కంచెలు ఏరుకున్న చిరుత తొలుత అందులోనే ఉందని భావించారు. అయితే దాన్ని పట్టుకునేందుకు వెళ్ళగా దాని నుంచి బయటపడి ఇద్దరిపైన గాయాలు చేసింది. ఇద్దరిపై గాయాలు చేయడంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. అయితే దానికి మత్తు మందు ఇచ్చే క్రమంలోనే ఇదంతా జరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే అటు పోలీసు విభాగాలు కానీ, రెవెన్యూ శాఖ కానీ దీనిపైన ఇప్పటికే ఆ ఉన్నతాధికారులు కూడా తెలియజేసి అక్కడ ఇంకా మరిన్ని జాగ్రత్తలు చేపట్టారు. మొత్తంగా మర్రిగూడ మండలం అజలాపురం వద్ద మర్రిగూడ మండలం ఆ ప్రాంతంలో అజలాపురం ప్రాంతంలో కూడా గత జనవరిలో చిరుత కనిపించింది. అక్కడ మూగ జీవాలపైన దాడి చేసింది. ఇప్పుడు అదే మండలంలో కూడా మరోసారి చిరుత కనపడడంతో రైతులు కానీ, అక్కడ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లోని సాగుదారులు ఆందోళన ఉన్నారు. గత కొద్ది రోజులుగా మూగ జీవాలపైన దాడి చేయడంతో తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ముళ్ళ కంచెకు చిక్కుకున్న చిరుతను చూసిన స్థానికులు అటవీ శాఖకు సమాచారం అందించారు. ముందుగా పోలీసులు చేరుకొని అటవీ శాఖను అటు రెస్క్యూ టీం రప్పించి దాన్ని పట్టుకోగలిగారు. అయితే దీన్ని పట్టుకునే క్రమంలో 2 సార్లు కూడా అది తప్పించుకుంది. అలాంటి పరిస్థితుల్లో మొత్తం మందు ఇచ్చిన తర్వాత కూడా రెస్క్యూ టీం వాహనం కిందకి చేరిపోయింది. ఆ వాహనం కింద నుంచి కూడా చిరుతను లాగే క్రమంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎత్తింది. అయితే ఇద్దరు రెస్క్యూ టీం సిబ్బంది గాయాలు కావడంతో మిగతా వారంతా కూడా కొంచెం అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అయినా ఎట్టకేలకు దాన్ని బంధించగలిగారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఇప్పుడు హైదరాబాద్ తరలిస్తున్నారు. జయప్రకాష్, చెప్పండి, చిరుత దాడిలో గాయపడిన అటవీ శాఖ సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికైతే వారికి స్వల్ప గాయాలే అని చెప్పవచ్చు. వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు ఏం చెప్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. చిరుత దాడి చేసే క్రమంలో అంటే మిగతా సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు కాబట్టి కొంచెం దాన్ని వారిపై దాడి చేయకుండా చేశారని చెప్పవచ్చు. మొత్తంగా మత్తు మందు ఇచ్చే క్రమంలోనే కొద్దిగా అంటే వీరు దాని ఆనవాళ్లను అంచనా వేయాలని పరిస్థితుల్లోనే ఇలా జరిగిందని చెప్పవచ్చు. అది ముళ్ళ కంచెలోనే ఉందని కూడా భావించారు. కానీ ఆ కాలు ఇరుక్కున్న ముళ్ళ కంచె నుంచి అది బయటపడి తప్పించుకొని కూడా వీరిపైన ఎదురు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే వారికి స్వల్ప గాయాలని చెప్పవచ్చు. ధన్యవాదాలు జయప్రకాష్.
జమ్మూ కాశ్మీర్లో సైన్యం సిఆర్పీఎఫ్ పోలీసుల చొరవతో అతిపెద్ద ప్రమాదం తప్పింది. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో కూడిన కారును గుర్తించిన భద్రతా బలగాలు తగిన సమయంలో స్పందించి ప్రాణనష్టం లేకుండా చేశాయి. తీవ్రవాదులు తిరుగుతున్నారనే సమాచారంతో పుల్వామా పోలీసులు వాహనాలు తనిఖీ చేసే కేంద్రం వద్ద రాత్రి ఒక తెల్ల కారును ఆపారు. పోలీసులను చూసిన డ్రైవర్ మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు. వెంటనే కారుపై పోలీసులు, అక్కడే ఉన్న సైనికులు కాల్పులు జరిపారు. బలగాలు కారును వెంబడించగా కొంత దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైన వదిలేసి పారిపోయాడు. కారుకు ఐఈడీ అమర్చినట్లు గుర్తించిన సైనిక బలగాలు బాంబు నిర్వీర్య దళాలను రప్పించాయి. ముందు జాగ్రత్తగా కారు చుట్టుప్రక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఉదయం వరకు వేచి చూసిన బాంబు నిర్వీర్య దళం కారును అక్కడి నుంచి తరలిస్తే ప్రమాదమని ఉదయం అక్కడే పేల్చివేసింది. పేలుడుకు చుట్టుప్రక్కల ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మేడ్చల్ జిల్లా బాలానగర్ పరిధిలోని ఫ్యాన్ల పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి నగర్లోని యశ్ ఫ్యాన్ల పరిశ్రమలో మంటలు చెలరేగాయి. 3 కిలోమీటర్లకు పైగా పొగలు వ్యాపించాయి. పరిశ్రమ పరిసరాల్లో నల్లటి పొగ దట్టంగా అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల శివారులో తాటి ఈతవనానికి మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలల్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో అగ్నిమాపక వాహనం చేరుకున్న మంటల తీవ్రతకు సమీపానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మంటలు మరింత వ్యాపించి భారీగా ఈత, తాటివనాలు కాలిపోయాయి. తమ ఉపాధికి విఘాతం కలిగిందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు విక్రయిస్తే వచ్చే కొద్దిపాటి ఆదాయం కూడా పోయిందని గోడు వెళ్లబోసుకున్నారు. మంటలు అదుపులోకి రాకపోతే తమ ఇళ్లకు అంటుకునే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సినీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న విషయం తనకు తెలియదని సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమాలకు ముందుగా అవకాశం ఇవ్వాలని సినీ నటుడు బాలకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం సినీ పరిశ్రమ పునఃప్రారంభంపై స్పందించారు. తీసుకుంటుందండి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అంత తేలికంది కాదు. మిగతా వృత్తులు ఉన్నాయనుకోండి, ఎక్కడికక్కడ ఐటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ క్యూబికల్స్ ఉంటాయి, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి డిస్టెన్స్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. మాకు అలా కాదు కదా. సో అది మరి ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయంట. నాకు తెలియదు ఆ విషయం. ఏదో నాకు వార్తల ద్వారా, పేపర్ల ద్వారా తెలుస్తుంది చర్చలు జరుగుతున్నాయి. ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలీదు. త్వరలోనే మొదలు పెడితే మంచిదే. కాకపోతే ఏ రకంగా మొదలు పెడతారన్నది ఇవాళ రేపట్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది నాకు. 2వ వారంలో అంటున్నారు. 2వ వారం 3వ వారం నుంచి షూటింగ్ మొదలు పెడతామని. హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని కూడలి వద్ద ఫ్లైఓవర్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. కామినేని ఫ్లైఓవర్ 940 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 43 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దీని ద్వారా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్లో 519 మీటర్ల పొడవు, 12.25 మీటర్ల వెడల్పుతో 14 కోట్ల వ్యయంతో అండర్ పాస్ను నిర్మించారు. దీని ద్వారా సాగర్ రింగ్ రోడ్ నుంచి నాగోల్ వెళ్లే వారికి ట్రాఫిక్ ఇక్కట్లు తీరుతాయి. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా మొత్తంగా 448 కోట్ల వ్యయంతో 10 ఫ్లైఓవర్లు, 2 అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వం సేకరించే ధాన్యాన్ని బియ్యం ఎఫ్సిఐ దాన్ని కొనుగోలు చేస్తుంది. మన ఇవాళ అన్ని పత్రికల్లో వచ్చిన వార్త.
FCI ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ప్రొడక్షన్ ఇన్ ది నేషన్ తెలంగాణకి వెళ్ళి మేము సేకరిస్తున్నామని చెప్పింది. యాక్చువల్లీ వీఆర్ ఇన్ ది సెకండ్ ప్లేస్. పంజాబ్ ఇస్ ఇన్ టాప్. వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్. మరి లెక్క ఎట్లా వచ్చిందో తెలియదు కానీ సరే ఏదైనా కానీ ఇప్పుడు దొడ్డు రకంగా భావించేటటువంటి గ్రేడ్ 1 వెరైటీకి రైతుకి ఏదైతున్నదో మినిమం గ్యారంటీ అష్యూరెన్స్ ఉన్నది రైతుకు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ పొందటానికి రైతుకి ఏదైతుందో అష్యూరెన్స్ ఉన్నదో రక్షణ ఉన్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వము భారత ఆహార సంస్థకు ప్రతినిధిగా ఈ ధాన్యాన్ని సేకరింపజేస్తుంది. ఒకప్పుడు ఏదైతుందో మనకందరికి తెలిసిందే. వీళ్ళు 2007-8కి ముందు రైతు పూర్తిగా రైస్ మిల్లర్లపై ఆధారపడే పరిస్థితి ఉండే ధాన్యం విక్రయానికి. అప్పుడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నుండి గ్రామాల్లో ఐకేపీ ద్వారా ప్యాక్స్ ద్వారా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు అడితి భారం లేకుండా, హమాలీ భారం లేకుండా, రవాణా ఛార్జీ లేకుండా రైతుకి ఏదైతే ఒక విధంగా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇవాళ మీరు ఏ గ్రేడ్ 1 వెరైటీ నుండి రైతును సన్న రకానికి మళ్లించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారో ఆనాడేదైతుందో రైస్ మిల్లర్ల నుండి రైతుకు విముక్తి కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు రైస్ మిల్లర్ల నుండి రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ విముక్తి కలిగించింది. మళ్ళీ ఇవాళ మీరు ఏదైతున్నదో ఈ సన్న రకాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచన తెరపై పట్టుకొచ్చి రైతాంగాన్ని మీరు రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతున్నారు. మీరు పేర్కొనే సన్న ధాన్యం ఏదైతున్నదో అది ప్రభుత్వం సేకరించాలంటే ఈ దొడ్డు రకంగా భావించేటటువంటి గ్రేడ్ 1 వెరైటీకి ఏ ధర లభిస్తుందో అదే లభిస్తుంది, నాట్ మోర్. కానీ దిగుబడి ఏదైతున్నదో ఈ దొడ్డు రకంగా భావించే గ్రేడ్ 1 వెరైటీ సాధారణంగా 25 నుండి 30 క్వింటాలు వస్తే ఇలా ప్రభుత్వం పేర్కొనే సన్న రకం ఏదైతుందో 20 నుండి 25 క్వింటాలకే పరిమితం అవుతుంది. అంటే దాదాపు పర్ ఎకర్ 5-6 క్వింటాల ధాన్యం దిగుబడి తగ్గుద్ది. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. అట్లాగే చీడ పురుగు ఆశించేటట్టు ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది సన్న రకానికి. పంట కాలం కూడా ఒక నెల ఎక్కువ ఉంటుంది. కానీ సాధారణంగా రైతాంగం ఏదైతుందో అంటే గృహావసరాల కొరకు సన్న రకాలను పండించుకోవడం ఆనవాయితీ. గృహావసరాల కొరకు లాభసాటి పంట రైతు గిట్టుబాటు కావాలని చెప్పంటే ఈ దొడ్డు రకంగా భావించేటటువంటి గ్రేడ్ 1 వెరైటీని మాత్రమే పండిస్తాడు. అంటే పర్ ఎకర్ ఇవాళ మీరు సన్న రకాన్ని ఏదైతే తెరపైకి తేవడంతో 5-6 క్వింటాల వ్యత్యాసం వస్తుందని చెప్పారంటే క్వింటల్కు 2,000 రూపాయలు 1900-2000 లెక్క పెట్టుకుంటే 10,000 రూపాయల దిగుబడి తగ్గిపోతుంది. 10,000 రూపాయల విలువ చేసేటటువంటి ఒక రూపాయలు 10,000 నష్టపోతాడు పర్ ఎకర్. అంటే ప్రభుత్వం ఏదైతుందో రైతుకు లాభమును కూర్చేటట్టు ఒక విధానాన్ని మనం అమలుకు మీరు ప్రోత్సాహం ఇవ్వాలి. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో ఇవాళ మీరు సన్న రకాలు అనేటువంటి ఒక ఆలోచన తెరపైకి తెచ్చి
రైతాంగాన్ని మార్కెట్లో ఏదైతుందో ఈ సన్న రకాలు కొనుగోలు చేసేవాడు ఎవరు? కేవలం రైస్ మిల్లర్ మాత్రమే. రైస్ మిల్లర్ మాత్రమే. అంటే మీరు ఏం చేయబోతుండ్రు? అక్కడ పత్తికి సంబంధించి జిన్నింగ్ మిల్లుకు తాకట్టు పెడుతున్నారు. సిసిఐ ఏదైతుందో నాణ్యత అన్నట్టు ఒక నెపంతో అక్కడ కోత విధిస్తున్నాడు. అల్టిమేట్గా పత్తి అమ్ముకోవడానికి మీరు జిన్నింగ్ మిల్లుకు తాకట్టు పెడుతున్నారు. ఇక్కడ సన్న రకం అనే ఆలోచన తెరపైకి తెచ్చి రైస్ మిల్లర్లకు తాకట్టు పెడుతున్నారు. అంటే ఏంటి మీ ఆలోచన? వీళ్ళు మీ ఆలోచన ఏదైతుందో నియంత్రిత సాగు విధానం అనేది నిర్బంధ సాగు విధానం కాకూడదు. నియంత్రిత సాగు విధానం అనేది నిర్బంధ సాగు విధానం కాకూడదు. దేశంలో ఈ నియంత్రిత సాగు అనేది ఎక్కడ లేదు. దేశంలో ఈ నియంత్రిత సాగు విధానం అనేది ఎక్కడ లేదు. ప్రభుత్వం సలహాలు సూచనలు అల్టిమేట్లీ నిర్ణయం ఏదైతుందో రైతుకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇవాళ మీ నియంత్రిత సాగు విధానము అది నిర్బంధ సాగు విధానంగా మారడంతో ఏమైపోతుంది? రైతు వీళ్ళు మళ్ళీ నష్టాలు విలువపోయే ప్రమాదం తలెత్తబోతుంది. అక్కడ మీరు జిన్నింగ్ మిల్లుకు తాకట్టు పెట్టడంతో, ఇక్కడ రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టడంతో ఈ నియంతృత్వ ధోరణి ఏదైతుందో ఒక విధంగా ఇది ప్రభుత్వం యొక్క బూర్జ్వా ఆలోచన విధానానికి నిదర్శనంగా పేర్కొంటున్నాం అంటారు మేము. వీళ్ళ కేసీఆర్ ఆయనలో నిగూఢంగా ఉన్నటువంటి ఒక బూర్జ్వా మనస్తత్వం ఇవాళ తెరపై కనబడుతుంది. ఆయనలో ఉండేటువంటి ఒక నిగూఢంగా ఉన్నటువంటి ఒక బూర్జ్వా ఆలోచన విధానం ఏ విధంగా జిన్నింగ్ మిల్లుల కొమ్ము కాయాలి, ఏ విధంగా రైస్ మిల్లర్ల కొమ్ము కాయాలి, ఏ విధంగా విత్తన కంపెనీల కొమ్ము కాయాలి, ఆయన ఆలోచన విధానం అంతా రైతు యొక్క స్వేచ్ఛను హరించి ఇక్కడ రైతును ఏదైతుందో విత్తన కంపెనీలకు, జిన్నింగ్ మిల్లులకు, రైస్ మిల్లులకు తాకట్టు పెట్టేటువంటి ఆలోచన విధానం వీళ్ళు తెరపైకి పట్టుకొస్తున్నాయి చెప్పండి. మొన్న ఈ నూతన వ్యవసాయ విధానంపై కరీంనగర్ జిల్లా కేంద్రంలో చర్చ జరిగినప్పుడు మిత్రులు శ్రీధర్ బాబు గారు, నేను ఇవన్నీ చర్చించినాం. నేను చెప్పినాం క్లియర్గా, మీరు నిజంగానే సన్న రకాన్ని ప్రోత్సహించాలని చెప్పి భావించినట్టయితే మరి ఏ విధంగా గ్రేడ్ 1 వెరైటీకి కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ప్రకటిస్తున్నదో మీరు ఈ సన్న రకం ఏదైతుందో దిగుబడి గ్రేడ్ 1 వెరైటీతో సమానంగా వచ్చే అవకాశం లేదు కాబట్టి, అంటే దొడ్డు రకంతో సమానంగా వచ్చే అవకాశం లేదు కాబట్టి పర్ క్వింటల్ 2500 రూపాయలు కొనుగోలు చేయడానికి మీరు ముందు ప్రకటించండి, అష్యూరెన్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా త్వరలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ సెల్ను ఏర్పాటు చేయనున్నట్లు ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 12వ అకాడమిక్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు మార్కెట్కు అనుగుణమైన పంటల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం రైతులను సమాయత్తం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉపకులపతి పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన పాత్ర పోషిస్తుందని, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఉన్న మిడతల సమస్యను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన 3 ఏళ్ల చిన్నారి సాయివర్ధన్ మృతి పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాయివర్ధన్ని కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని ట్విట్టర్లో ప్రకటించిన గవర్నర్ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి జిల్లాలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారి తల్లిదండ్రులకు సానుభూతి వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ ఆర్ఎంపీ చర్మ వ్యాధుల నిపుణుడిగా అవతారమెత్తి వైద్యం చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా వైద్యాధికారి తనిఖీ చేసి వైద్యశాలను సీజ్ చేశారు.
పట్టణంలో ప్రశాంతి మెడికల్ దుకాణంలో గత కొంతకాలంగా ప్రతి మంగళవారం చర్మ వ్యాధుల నిపుణులు వైద్యం చేసేవారు. 2 నెలలుగా ఆ వైద్యుడు రాకపోవడంతో మెడికల్ దుకాణం యజమాని సహకారంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ ముఖానికి మాస్కు కట్టుకుని వైద్యుడి స్థానంలో రోగులను పరిశీలిస్తున్నాడు. సంబంధిత ఆర్ఎంపీపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి నిరంజన్ తెలిపారు. చట్టపరంగా ఇది చేయకుండా ఒక ఆర్ఎంపీ తీసుకొచ్చి స్పెషల్స్ రూపంలో ట్రీట్మెంట్ చేస్తుంది. అది ఎవరైనా కానీ ఒక సమాజంలో చేయాల్సిన పని కాదు. సో మనకి పేషెంట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ చేయాలి. నేను పర్సన్ డాక్టర్ లేదు అని చెప్పి పంపాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ని ఇప్పించకుండా అది ఒక ఆర్ఎంపీకి ట్రీట్మెంట్ చేయడంలో పేషెంట్ నష్టం జరుగుతుంది. సరైన డబ్బు ఖర్చు పెట్టి కూడా సరిపోయిన అది సేవలు చేస్తారు. సో ఇక్కడ మోసం జరుగుతుంది. సో అది 80% మనం ఒప్పుకునే ప్రసక్తి లేదు. సో అందుకని హాస్పిటల్ సెట్ చేసాము. సో దీని ద్వారా ప్రజలందరూ నేను ఇగ్నోర్ చేసిన అప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు మీరు తెలుసుకోండి సార్, డాక్టర్ అర్థంగా కాదు తెలుసుకొని వైద్యం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వాలు ఈ కరోనా పాండమిక్ సమయంలో, ఇంత క్లిష్ట సమయంలో, మానవ జాతికి ఇంత సంక్షోభ సమయంలో సమర్థవంతంగా పనిచేయలేకపోయాయి. నిరుపేదలకి సరి అయిన సహాయం, ఆశ్రయం, భద్రత కల్పించలేకపోయాయనే విషయం ఇది నిస్సందేహం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు, సానుభూతి పరులు, కాంగ్రెస్ ఐడియాలజీ నమ్మేవాళ్ళు, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఈ ఆన్లైన్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. 4 అంశాలపై ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్పీకప్ ఇండియా అనే ఈ క్యాంపెయిన్, ఆన్లైన్ క్యాంపెయిన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. 1, ప్రతి నిరుపేద కుటుంబానికి వెంటనే 10,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. 2, చిన్న వ్యాపారాలకు, చిన్న వ్యాపారస్తులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం అప్పులు, లోన్లు మాత్రమే. నాట్ లోన్స్, బట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మస్ట్ గివ్ డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. నేరుగా ఆర్థిక సహాయం చిన్న వ్యాపారాలకు చేయాలని చెప్పి ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. 3, ఈరోజు దేశంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రవర్తిస్తున్నాయి. అత్యంత అమానవీయమైన పరిస్థితుల్లో, ఇన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇన్సెన్సిటివ్ గా బిహేవ్ చేస్తున్నాయి. కోట్లాది మంది మైగ్రెంట్ వర్కర్స్ ఈ దేశం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే వాళ్ళకి సరి అయిన ఆహారం, ఆశ్రయం, భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనవి. కేసీఆర్ గారి మాటలు కేవలం మాటలకే పరిమితమైనవి. మేము మరోసారి డిమాండ్ చేస్తున్నాం, వలస కార్మికులకి ఆహారము, ఆశ్రయము, భద్రత, వెనక్కిపోయే వారికి సరి అయిన రవాణా సౌకర్యం కల్పించాలని ఈ ఆన్లైన్ క్యాంపెయిన్లో డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 4వ విషయం, ఉపాధి హామీ పనుల విషయంలో, నరేగా వర్క్స్ విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ని పనులు తీసుకోకుండా కేసీఆర్ గారు ఘోర తప్పిదం చేస్తున్నాడు. వారిని వెంటనే పనిలోకి తీసుకొని ఉపాధి హామీ పనులు చాలా రెట్లు వేగవంతం చేసి ప్రతి గ్రామంలో ప్రతి కూలీకి పని కల్పించి మరి పని దినాలు 200 దినాలకి పెంచి అందరినీ ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 4వ డిమాండ్ ఈరోజు ఆన్లైన్ క్యాంపెయిన్లో. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమైన విషయం. అత్యంత ప్రమాదకరంగా తెలంగాణ రాష్ట్రాన్ని, సమాజాన్ని మోసం చేసే విధంగా అండర్ టెస్టింగ్ అండ్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ డెత్స్ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో దేశమంతటి కంటే తక్కువ టెస్టులు జరిగినాయి. సంఖ్య తక్కువ చూపడానికి, కరోనా వల్ల మరణించిన వారిని ఇతర కారణాలతో మరణించేట్టు చూపుతున్నట్టుగా డాక్టర్ల ఎన్జిఓలే పెద్ద ఎత్తున తెలంగాణలో గగ్గోలు పెడుతున్నాయి.
తెలంగాణలో టెస్టులు అధిక సంఖ్య పెంచాలి. ఏప్రిల్ చివరిలో ఈటెల రాజేందర్ గారు 2-3 వారాల్లో ప్రతిరోజు 5,000 టెస్టులు చేస్తారన్న పెద్ద మనిషి 200 టెస్టులు ప్రతిరోజుకి తగ్గిపోయినాయి. భారతదేశంలో అత్యంత తక్కువ టెస్టులు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇది అన్నిట్లో మోసం చేయడం అలవాటైన కేసీఆర్ గారికి ఇందులో కూడా ఒక ప్రమాదకరమైన వైఖరి అవలంబిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో లక్షల మందికి టెస్టులు జరిగి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 23-24 వేల మందికి టెస్టులు జరిగినాయి.